వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సాయి కృష్ణ లాకప్ డెత్ అంశంలో సిట్ విచారణ వేగవంతంగా కొనసాగుతుంది. ఇక ఇద్దరు కానిస్టేబుల్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సిఐ నాగరాజ్ కు ఈ ఇద్దరు కానిస్టేబుల్ సహకరించినట్లుగా సిట్ గుర్తించింది. కొన్ని రోజులుగా ఈ ఇద్దరు కానిస్టేబుల్ సెలవుల్లో ఉన్నారు. ఇక హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని ఈ ఇద్దరు కోసం ఇప్పుడు గాలిస్తూ ఉన్నారు. సిఐ నాగరాజుతో మరికొంతమంది పాత్ర ఉన్నట్లుగా కూడా వాళ్ళందరూ కూడా సన్నిహితంగా సిఐ నాగరాజుతో ఉన్నట్లు సహకరించినట్లుగా కూడా సిట్ కి తెలిపారు సాయి కృష్ణ తల్లి. ఇక ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ఫోన్ సిగ్నల్స్ ను ట్రాక్ చేస్తూ ఉన్నారు సిట్ అధికారులు. ఇద్దరు కూడా అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇద్దరు అజ్ఞాతంలో ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ గురించి ఇప్పుడు సిట్ బృందం ఆరా తీస్తూ ఉంది. కానిస్టేబుల్ అశోక్ ఇంటికి వెళ్లారు సిట్ పోలీసులు. ఇక అశోక్ లేకపోవడంతో వెనుతిరిగారు. సిఐ అసిస్టెంట్ గా ఇటు హెడ్ కానిస్టేబుల్ అశోక్ ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఈ అన్ని అంశాల గురించి కూడా డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, ఇక ఇప్పటికే ఈ అంశంలో అంటే సాయి కృష్ణది లాకప్ డెత్ అనేటువంటి అంశం ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో సిఐ నాగరాజ్ తో పాటు ఇంకెవరున్నారు అనే దాని మీద అయితే కూపీలాగి వాళ్ళ మీద దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ అంశానికి సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా అంటే ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అతనికి అంటే ఎవరెవరు సహకరించారు ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి కొంత అటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున అంటే ఈ కేసును ఎవరైతే విచారిస్తున్నారో దీనికి సంబంధించి కొంత అందరూ అంటే ముఖ్యంగా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఆ రోజు మృతదేహాన్ని మాయం చేసేటువంటి విషయంలో కానీ మార్కాపురం నుంచి తీసుకొచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, అసలు విచారణ ఏమన్నా అంటే థర్డ్ డిగ్రీ ఎందుకు ప్రయోగించాల్సి వచ్చింది ఏంటనే దానికి సంబంధించి, అలాగే థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి విషయంలో ఎవరెవరు ఉన్నారు అనేటువంటి అంశాలకు సంబంధించి కూడా కొంత ఆసక్తి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి క్రమంలోనే అతను ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ప్రాణాలు కోల్పోయిన అంశానికి సంబంధించి ఎస్ఐ ఇచ్చినటువంటి వాంగ్మూలం కీలకంగా మారింది. అయితే ఆ రోజు శవాన్ని మాయం చేయడానికి సంబంధించి ఎవరు చూశారు, శవాన్ని మాయం చేయడానికి సంబంధించి ఎవరు సహకరించారు, ఈ రెండు యాంగిల్స్ లో కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అయితే అందులో ప్రధానంగా అక్కడ స్టేషన్ లో సిఐకి సన్నిహితంగా ఉండేటువంటి హెడ్ కానిస్టేబుల్స్ అశోక్ గాని అలాగే ఈ మరో హెడ్ కానిస్టేబుల్ జంగం నాని గాని కొంత వివాదాస్పద పోలీసులో కూడా తనకి పేరున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా సహకరించి ఆ శవాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు, అలాగే వీళ్ళతో పాటు బయట ప్రైవేట్ వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా, అంటే డిపార్ట్మెంట్ తో సంబంధం లేకుండా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక అంటే ముఖ్యంగా ఈ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ కి సంబంధించి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి, అలాగే వాళ్ళ స్థితి విచారణ హాజరవుతున్నారా లేదనేది అంతా కూడా స్పష్టత లేదు. కానీ మనకు విజయవాడ నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే వాళ్ళిద్దరూ కూడా విచారణకు హాజరు కావడం లేదు, వాళ్ళిద్దరు ఎక్కడున్నారు అనేది క్లారిటీ తెలియటం లేదు అనేటువంటి మాట కూడా ఇక్కడ బలంగా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విచారణ విషయంలో కూడా కొంత అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తోంది. డీజీపీ గానీ లేదంటే హోంమంత్రి గానీ వీళ్ళందరూ కూడా మానిటర్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పై అధికారులకు ఉన్నతాధికారులకు సమాచారం కూడా ఇస్తున్నారు అనేటువంటిది కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ విషయంలో ఒకరిని విఆర్ కు పంపించారు అనేది కూడా ఇక్కడ కొంత తెలుస్తున్నటువంటి అంశం. కాబట్టి మరో హెడ్ కానిస్టేబుల్ కి సంబంధించి అతను ఎక్కడున్నాడు ఏంటనే సమాచారం తెలిసిన తర్వాత అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అతని కోసం గాలింపు కూడా చేపట్టారు. అలాగే వాళ్ళ కాల్ డేటాకి సంబంధించి కానీ అలాగే వాళ్ళు డ్యూటీకి హాజరైనటువంటి సమయంలో కానీ అంటే నైట్ డ్యూటీకి హాజరయ్యారా లేదంటే రెగ్యులర్ డ్యూటీకి జనరల్ షిఫ్ట్ లకు వెళ్లారా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే కూపీలు ఆగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక ఎవరైతే సిఐ నాగరాజ్ కు లాకప్ డెత్ అంశంలో సహకరించారో వాళ్ళందరి కోసం కూపీ లాగుతూ ఉన్నారు. ఇక దీంట్లో ఇప్పుడు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ వీళ్ళిద్దరూ కూడా గత కొన్ని రోజులుగా వీళ్ళు అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. వీళ్ళిద్దరు కూడా ఇక ఇప్పుడు ఈ అంశంలో కూపీ లాగుతూ ఉన్నారు. మరొకవైపు తన ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళైతే అక్కడ అందుబాటులో లేనట్లు తెలుస్తుంది. ఇక దీంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగి వాళ్ళ ఫోన్ సిగ్నల్స్ వీటి ఆధారంగా కూడా ట్రేస్ చేస్తున్నారు.